ఎక్కడ్రా? ఏంటి ఏంటి అడుగుతున్నాడు కదా చెప్పు. నీ మనోడు చేసిన పనికి ఒళ్ళు పెట్టుకుని లాలించాలా? కొట్టానంటే వెళ్ళటం. ఏంటి అడుగుతున్నాడు కదా చెప్పు. చెప్పవా? లెక్కలో 500 తగ్గింది. తెలియదు. వాడికి అన్ని మీ వాళ్ళ బుద్ధులే వచ్చాయి. నరికేస్తాం. 500 ఎక్కడ్రా చెప్పు. మళ్ళీ తెలియదు. మర్యాద గడుపు. నీకు తిండి పెడుతున్నాను, 3 పూట్ల తిండి పెడుతున్నాను. కాలేజీకి డబ్బులు, పుస్తకాలకి డబ్బులు, పెండ్లకి డబ్బులు. ఇంకా ఎందుకురా దొంగతనం? నిజంగా నేను తీయలేదు. వాడి గురించి తెలీదా? వాడు అమ్మాయిలు చూసి నవ్వుతున్నాడే. వాళ్ళని పడేయాలంటే సోకులు చేసుకోవాలిగా. దానికి నా గల్లా పెట్టులోనే చేపెట్టాలా? నీ బాబు సొమ్ము విచ్చగా. కష్టపడి సంపాదిస్తుంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను రా. ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా? నా రక్తంతో కట్టాను రా. తక్కెట్ని ఇలా తిప్పుంటే 10 ఇళ్ళు కొనేవాడిని. నాకు దొంగతనం చేయడం తెలీదా? మోసం చేయడం తెలీదా? దేవుడు సాక్షిగా నేను తీయలేదు. చేసి దేవుడు మీతో చేస్తా. ఏడవకు కృష్ణ, నీకు నేనున్నానుగా. నేను మీ ఇంటికి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నేనక్కడికి వస్తే మావయ్యని పూర్తిగా మార్చేస్తాను. అప్పుడు మావయ్యకి నీ మీద కోపం పోయి నిన్ను బాగా చూసుకుంటారు. నువ్వు నిద్రపో, నన్ను తలుచుకుంటూ నిద్రపో. కళ్ళు మూసుకో, హాయిగా నిద్రపో. నిద్రపో, నిద్రపో, నిద్రపో. జాగ్రత్త అమ్మా. ఏ వనిత, ఎవరొచ్చారో చూడు. మారిపోతుంది ప్రేమ. మావయ్య, అమ్మమ్మని ఎక్కడ చూసా? ఎందుకు అడుగుతాలేవు అమ్మా? తిరుపతి బస్ స్టాండ్ లో బస్ దిగి తిరుపతి బస్ ఎక్కడ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. వయసు అయిపోయింది కదరా నాకు. అమ్మా రామా, రెండోదిన గారు బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాను వదిన. మా నాన్నకి ఎలా ఉంది? అదెందుకు అడుగుతావులే, మంచం మీదే ఉన్నారు. డాక్టర్లు కష్టం అన్నారు. ఊపిరి మాత్రం తీసుకుంటూ ఇప్పుడా అప్పుడా అన్నట్టున్నారమ్మా. బాగా బతికిన మనిషి ఆ దేవుడు ఎందుకో పాపం ఇలా పరీక్షిస్తున్నాడమ్మా. ఆయన మలమూత్రాలన్నీ మంచం మీదే పోతూ ఇంకా ఎంత కాలమని అందరినీ ఇబ్బంది పడతారు చెప్పు. ఎంత గొప్పగా బతికారు ఆయన. చూడమ్మా, ఆయన మనసులో ఏముందో తెలియడం లేదు. ఏమ్మా దేవి, మిమ్మల్ని చూడాలని ఆయన అనుకుంటున్నాడేమో. అందరూ కలిసి ఒకసారి వచ్చి ఆయన చూసి వెళ్ళొచ్చు కదమ్మా. మేమక్కడికి రావడమా? ఎలా రమ్మంటావు? ఈ మనిషి రాణిస్తాడా? ఏమా, మీ ఆయన ఇంకా మారనే లేదా? మారాడా? మనిషి అయితేగా. వాడన్నది నిజమే. ఆయన ఏంటి, మారడం ఏంటి? నిన్న కూడా నా బిడ్డ మీద అనవసరంగా చేయి చేసుకున్నాడు. ఏంటి కృష్ణనా? ఎందుకు కొట్టాడు? నిన్న లెక్కలో 500 రూపాయలు తగ్గాయని వాడిని అన్యాయంగా కొట్టాడు. ఎక్కడైనా ఇదిగో లోపలే ఉన్నాడు. ఊరుకున్న కొడుకు మరీ రెచ్చిపోతున్నాడు. వద్దురా, ఆయన అందరి ముందు తాగితే తప్పులేదు కానీ కొట్లో నుంచి 500 తీసుకుంటే తప్ప. ఇదిగో నీ 500 రూపాయలు. ఏంట్రా ఇది? నీ గల్లాలో కనిపించకుండా పోయింది ఆ అమౌంట్. అది దొంగలిచ్చింది నువ్వా? దాన్ని దొంగతనం అనరు. మన కొట్టు మన గల్లా అనే అధికారంతో తీసుకున్నాను. ఎవరిని తీసుకున్నాను? ఎవరిని అడగాలి? 5 పైసలు ఇవ్వకుండా బయటికి పోరా అనాథ విధవా అంటే వీధి వీధి తిరిగి ముష్టెత్తుకోవాలా? అలా ముష్టెత్తుకుంటే మా బావ పరువు పోతున్న బాధతో ఈ డబ్బు తీసుకున్నాను. నిన్న కలిసినప్పుడు చెప్పొచ్చుగా. ఎక్కడ చెప్పనిచ్చావు? నన్ను చూసిన వెంటనే గుంటూరుకి వెళ్ళి మిరపకాయలు తీసుకురా, కాకరకాయలు తీసుకురా అని చెప్పావు. ఆ అడవిలో ఎలా చెప్పగలను? చెప్పడం మర్చిపోయాను. ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. ఇంతవరకు నీ గల్లాల నుండి 1 రూపాయి అయినా తీసాడా కృష్ణ? ఇన్ని రోజులైనా వాడిని నువ్వు అర్థం చేసుకోలేవా? కన్న కొడుకుని చూసినట్టు చూస్తున్నావు నువ్వు. పోలీసులు దొంగను కొట్టినట్టు కొడుతున్నావు. నువ్వు అసలు తండ్రివేనా? మాట్లాడగలనా? నువ్వు మాట్లాడదు, మాట్లాడకు. ఊళ్ళోకి వెళ్ళి చూడు, వాడి వయసు వాళ్ళంతా కన్న తండ్రిని గౌరవిస్తున్నారా అని. వాడికి బదులు నేను నీ కొడుకు కాబట్టుంటే నీ బుర్ర బద్దలయ్యేది. వెళ్ళండి, అందరు పనులు చూసుకోండి. చక్రవాకం సీరియల్ చూసినట్టు చూస్తున్నారు. పౌల్ట్రీ ఫామ్ లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు ఉన్నాయని వేశారు సార్. కృష్ణ, నీకోసమే దివ్య ఈ పేపర్ తీసుకొచ్చింది. నా కోసమా? ఎందుకు సార్? మీ నాన్న కాలేజ్లోనూ షాప్లోనూ ప్రవర్తించిన విధానం చూసి దివ్య చాలా ఫీల్ అయ్యింది.
నువ్వు పౌల్ట్రీ సైన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నావు. ఇన్ఫ్యాక్ట్ ఈ పౌల్ట్రీ ఫార్మ్కి నేనే ఆడిటర్ని. ఇక్కడ కష్టపడే బదులు నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అలాంటి ఆలోచన నాకు లేదు సార్. కృష్ణ, నువ్వు ఇక్కడ అవస్థలు పడుతూ అవమానాలు పడే బదులు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా. సారీ దివ్య, నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అమ్మ నాన్నే. వాళ్ళు లేకుండా నేను నా ఫ్యూచర్ని ఊహించుకోలేను. నేను చెప్పాను కదా నాన్న, వాడు వెంటని జీవితాంతం పొట్లాలు కట్టుకుంటూ చేతకాని వాళ్ళ ఆ కంపులో బతకాలన్నది వాడి తలరాత. ఏమంటున్నావు? ఆ ప్రొవిజన్ షాప్ కంపెనీలోనే పుట్టాను, పొట్లాలు కడుతూనే పెరిగాను. మా నాన్న ఇంత సంపాదించింది కూడా అక్కడే. సారీ సార్, మీ మంచితనానికి చాలా థ్యాంక్స్. కానీ నా ఫ్యూచర్ మా అమ్మ నాన్నలతోనే. ఇదిగోరా డబ్బు. ఎందుకు నానా? బాడికి డబ్బురా. బాడికి ఇచ్చేసి మిగిలిన చీటీ కట్టే. మీ అమ్మ ఏదో డబ్బులు కావాలండి, దానికి 20 రూపాయలు ఇవ్వు. ఇంకా 80 రూపాయలు ఉంటాయి, దాంతో మంచి షర్ట్ కొనుక్కో. 80 రూపాయలకి షర్ట్ ఎలా వస్తుందానా? ఏరా చాలదా? సరే, ఈ 150 కూడా తీసుకో. మంచి షర్ట్ కొనుక్కొని మిగిలిన నువ్వే ఉంచుకో. వస్తానా? టీ తాగొస్తాను బాబు. ఏంటల్లుడు, మనం ఏమో డొక్కు సైకిల్ మీద వెళ్తున్నాం, ఆ కనకే కొడుకేమో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. బాధపడుతున్నావా? అందుకు నేను బాధపడడం లేదు. ఆ తండ్రి కొడుకులు ఎలా ఉన్నారో చూసావా మావయ్య? కొడుకు ప్రతి నెల షర్ట్ కొనిస్తున్నాడు, కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎందుకు మావయ్య హిట్లర్ మాత్రం ఇలా చేస్తున్నాడు? అది మీ నాన్నకు పుట్టుకతో వచ్చింది అల్లుడు. ఏం చేద్దాం, మానవుడు కోతి నుంచి పుట్టాడని అందరూ అంటూ ఉంటారు. కానీ ఆ దేవుడు మీ నాన్నకు మనిషి రూపం ఇచ్చి మెదడు మాత్రం ఆయాస్టీస్ గా వదిలేశాడు. అందుకే ఆయన కనబడ్డ వాళ్ళందరినీ కొరికి కొరికి వదిలిపెడుతుంటాడు. అది కాదు మావయ్య, నేను ఆయన గురించి ఎప్పుడు ఎవరితోనూ చులకనగా మాట్లాడలేదు. ఆయన చేసేదంతా చూస్తుంటే మనసుకు బాధగా ఉంది. నేను రాత్రి 500 రూపాయలకి నా మీద నమ్మకం లేక ఇంట్లోంచి పారిపోదాం అనిపించింది. ఊరుకోరా, ఆ 500 రూపాయల మ్యాటర్కి మీ నాన్నను ఉతికి పిండి ఆరేసాను రా. ఆ 500 నేనే తీసానని అదరగొట్టి బెదరగొట్టాను. మీ నాన్నకి నోటి నుంచి మాట రాలా. పో మావయ్య. రే, నా మాట నమ్మరా. పొద్దున నేను ఇచ్చిన డోస్ కి మీ నాన్నలో చేంజింగ్ వస్తుంది చూడు. తీసుకెళ్ళు. తూకం రాయి కదా, ఇక్కడ పెట్టు. అల్లో, ఆ పట్టుకుంటే పట్టుచిరా. రాంగ్ నెంబర్ అండి. అలాంటి ఏం రాలేదండి. కోతి కరిస్తే మందు ఉందా అంటున్నారు బావా. రాలేదన్నాను. రే కృష్ణ. అరే కృష్ణ, కృష్ణ నాన్న పిలుస్తున్నాడు రా. నాన్న ఇదిగో. ఇదేంటి బావా? తీసి చూడు. నీకే బాగుందా? సూపరు. చెప్పలే చెప్పలే చెప్పలే. ఉదయాన్ని నేను ఇచ్చిన డోస్ కి డ్రెస్ వచ్చేసింది. మామా మజాకా. ఎలా ఉన్నారు మీ ఆయన? ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. దున్నపోతులా ఇద్దరున్నారుగా, వాళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించచ్చుగా. ఎంతో ఖర్చు పెట్టి చూపించాం, డాక్టర్లు కష్టం అన్నారు. ఇదే పాట పాడుతూ ఉండండి. నాకేమనిపిస్తోందంటే ఆయన మనసులో మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశగా ఉందో ఏమో. అందుకనే మీరందరూ వచ్చి ఆయనకు పాలు పోస్తే ఆయన కష్టపడకుండా కన్ను మూస్తారనుకుంటా. అంటే ఆయన మా వల్ల చచ్చాడని మా మీద నింద వేయడానికి అంత మాట అన్నారు? లేకపోతే ఏంటి, చావుపోయి అతనికి మా చేత పాలు పోయించి ఆయన పోతే ఆ పాపాన్ని మా కుటుంబం మీద వెయ్యాలనా? చూడండి, ఈ ఇంటి నుంచి ఎవరూ రారు. మేము రాలేదని బాధపడకుండా పోయేవాడిని పోయేదాకా బాగా చూసుకోండి. ఇదిగో ఖర్చులు కింద నుంచి పంపించు. నిన్న 500 రూపాయలు తీసాడని అన్నయ్యని కొట్టారు కదా, కానీ మావయ్య ఉదయం వచ్చి ఆ డబ్బు తనే తీశానని చెప్పాడు. అన్నయ్య తప్పు చేయలేదు. ఎందుకు నన్ను అన్నయ్యని అంత దారుణంగా కొట్టారో అది మీకు తప్పు అనిపించలేదా? ఎందుకని మీరు నన్ను ఒకలా అన్నయ్యని ఇంకోలా చూస్తున్నారు నాన్న? ఏయ్, మగపిల్లని ఎలా పెంచాలో ఆడపిల్లని ఎలా పెంచాలో కన్న తండ్రి నాకు బాగా తెలుసు. నాది చెప్పే వయసు గానీ చెప్పించుకున్న వయసు కాదు. నీతో పాటు చదువుకున్న వాళ్ళంతా అడ్డమైన డ్రెస్సులు వేసుకున్నా నువ్వు లంగా ఓనియే వేసుకోవాలంటున్నాను కదా, ఇది అంతే. అది సరే, కానీ
తప్పే చేయకుండా దెబ్బలు తింటుంటే అన్నయ్య మనసు ఎంత బాధపడుతుంది. ఏది అని పిలు. అన్నయ్య కూర ఏం చేసావు? నాటుకోడి కూర. మొత్తం తీసుకురా. రారా, పిలిచావా బావా? కూర్చోమంటున్నారా? కూర్చో. అది అక్కడ పెట్టవే. పెట్టమంటుంటే తినరా, తిను. మంద ఎక్కువైనట్టుంది రోయ్. ఏం లేదు బావా, కూర వాసన అదిరింది అంటున్నా. బాగా తినరా, తిను. తిను. రే, అన్నం పిసుకుతావేంట్రా? కూర తినరా, బాగా తిను. ఇదిగో తిను, తిను. వద్దు. ఏంటద్దు? గుండెకాయ వద్దు. రే, గుండెకాయ తినరా, అదేనా బలం. తిను. గుండెకాయ నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఏమే, వీడు గుండెకాయ నచ్చదా? వాడికి అది నచ్చదండి, వాడు తినేది ముక్కలే. రే, రేపు కొట్లో నువ్వు ఒక్కడవే మూటెత్తి పడేయాలంటే ఏం చేస్తావరా? ఇలా చూడు, ఇలా ఉండాలి. పొలంలో ఉన్నావు కదరా. తిను, తిను. అది తింటే వాంతొస్తుంది. వాంతొస్తుంది. ఏంటి వీడు? రే, గుండెకాయ తింటే వాంతొస్తుందా? వస్తుంది బావా. ఓహో, రాదు 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 రాదు. అయితే తినరా, తిను. బావా, వాడు తినకపోతే బావా నాకేమి నింది. రైట్ రైట్, తినరా. ఇదిగో తిను, ఒంటికి మంచిదిరా. వాంతొస్తుంది. నేను ప్రేమగా తినిపిస్తున్నానుగా, తిను. ఆను ఆను. రే, లోకంలో ఏ తండ్రి అయినా నీ అంత వయసున్న కొడుకు ఇలా తినిపిస్తాడట్రా? నేను ప్రేమగా తినిపిస్తున్నాగా, తిను. తిను, తిను. తినమంటుంటే అల్లుడు, ఏంట్రా చిన్నపిల్లల అలా ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావు మావయ్య, నువ్వే చూసావుగా, అనవసరంగా కొడుతున్నాడు. దెబ్బలు తినడం మనకేమైనా కొత్త? మనల్ని ఏ రోజున కొట్లా? ఒక రోజు కనుక ఆయన నిన్ను కొట్టకపోతే నీకే బోర కొడుతుంది. ఇలా చూడు, ఒకటే మనం లెక్క చూసుకోవాల్సింది. నిన్నెని కొట్టాడు, ఇవాళని కొట్టాడు. నిన్న 10 కొట్టి ఇవాళ 8 కొట్టాడు అనుకో, అప్పుడు మనకు 2 దెబ్బలు లాభం, ఆయనకు 2 నష్టం. ఇదిగో ఇందుకు కొడుతున్నాడు, అదిగో అందుకు కొడుతున్నాడు అని అనవసరంగా బాధపడకు. నీ ఆరోగ్యమే పాడవుతుంది. మీ మామని చూడు, బయటికి వెళ్ళాడు, ఒక్కరికన్నా చెప్పుకున్నానా? ఎన్నిసార్లు కొట్టాడురా? ఏంట్రా నువ్వు? రాను బతకాలనిపించడం లేదు. అలా మాట్లాడొద్దల్లుడు, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా అనొద్దని చెప్పానా? కానీ జనని కోసం బతకాలంటున్నావు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, ఓకేనా? పడుకో, పడుకోరా, నేను చెప్తున్నాను కదా, పడుకో. పడుకో. ఇదిగో దిండు, హాయిగా పడుకో. చేస్తాడంట, చేస్తాడు. పర్వాలేదురా, మామయ్యనే కదా, పడుకో. బాధపడుకు కృష్ణ, మావయ్య నిన్ను కొట్టినప్పుడల్లా నువ్వు నన్ను తలుచుకో. నేనెక్కడికొస్తే మావయ్యని మార్చేస్తాను. నీకు బాధ కలిగినప్పుడల్లా
జనని జనని అని నన్ను తలుచుకో, నన్ను తలుచుకుంటూ పడుకో. పడుకో, పడుకో, నిద్రపో, నిద్రపో.